హాయ్ టీమ్. ఈ వీడియోలో ఏంటంటే జావా అండ్ మావెన్ ఎన్విరాన్మెంట్ సెటప్ ఎలా కంప్లీట్ చేయాలి, ఓకే. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసిన ఎలా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఎన్విరాన్మెంట్ సెటప్ కంప్లీట్ చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మన కంపెనీలో జాయిన్ అయిన తర్వాత బ్యాక్ అండ్ డెవలపర్ కింద కొన్ని సాఫ్ట్వేర్స్ ఖచ్చితంగా మ్యాండేట్ సాఫ్ట్వేర్స్ ఉండాలి. సో అవి ఉంటేనే మనం కోడింగ్ అనేది రాయడానికి ఉంటుంది. సో మనం మావెన్ స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ జావా మావెన్ మీద వర్క్ చేసేటప్పుడు సో జావా అండ్ మావెన్ రెండు కూడా మన లోకల్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి సిస్టంలో. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఒకసారి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, ఓకే. సో ప్రాసెస్ దాని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి మనకి సెకండ్ స్టెప్ వచ్చి ఎన్విరాన్మెంట్ సెటప్, ఓకే. జావా మావెన్ ఎన్విరాన్మెంట్ సెటప్. ఈ రెండు కూడా కంప్లీట్గా ఈ రెండు ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాతే మన కంపెనీలో ఏవైతే ఎస్టీఎస్ యూజ్ చేస్తున్నారో పర్టికులర్ ఐడి యూజ్ చేసి మన కోడింగ్ అనేది స్టార్ట్ చేయడానికి ఉంటుంది. సో ఈ రెండు లేకుండా మనకు అంటే ఎన్విరాన్మెంట్ సెటప్ కంప్లీట్ చేయకుండా కోడింగ్ అండ్ మావెన్ మీద వర్క్ చేయడానికి కుదరదు. సో ఇంకొకటి ఇక్కడైతే మీకు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం చూపిస్తున్నాను. సో గూగుల్కి వెళ్ళి జావా మావెన్ ఏ సాఫ్ట్వేర్ అయితే ఆ సాఫ్ట్వేర్ మనకు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కోడింగ్ అనేది రాయొచ్చు. కానీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అలా ఏది కూడా మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి కుదరదు. సో ప్రతి కంపెనీలో సపరేట్గా పోర్టల్ ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఏ సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓకే. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది కంప్లీట్ చేయాలి, ఓకే. సో ఇక్కడ ఇప్పుడు గూగుల్కి వెళ్ళి జావా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మావెన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాను. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఎన్విరాన్మెంట్ సెటప్ ఎలా చేయాలనేది చూపిస్తాను, ఓకే. సో ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే చూడండి, సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత క్రోము నేను ఇప్పుడు ఏంటంటే 11 డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను, 11 వర్షన్. సో జేడీకే 11.0.7 విండోస్ 64 బిట్కి. సో అది ఇక్కడ టైప్ చేశాను. సో మీకు ఇలా సేమ్ కంటెంట్ టైప్ చేసుకున్నారనుకోండి, మీకు ఎంటర్ చేస్తే మీకు నెక్స్ట్ లింక్ వస్తుంది, ఓకే. సో ఫస్ట్ లింక్ చూస్తారా, సో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెళ్ళారనుకోండి, మనకు దేనికి కావాలంటే దాన్ని లైనక్సా, మ్యాక్సా, విండోసా, ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇందులో ఏంటంటే మనకు ఇప్పుడు లైనక్స్ కాదు, విండోస్ కాబట్టి యూజ్ చేస్తుంది. సో విండోస్కి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నీకు 2 ఆప్షన్స్ వస్తాయి, ఓకే. సో విండోస్కి అయినా సరే మనకి, సో ఇక్కడ మీకు విండోస్లో 2 ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. సో ఇవి రెండు కూడా విండోస్కి సంబంధించింది. ఇందులో మీకు .exe ఫైల్ ఉంది, అలాగే జిప్ ఫైల్ ఉంది, ఓకే. జిప్ వద్దు, .exe ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి, ఓకే. సో డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు టిక్ మార్క్ పెట్టి ఉంటుంది, అంటే రిసీవ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయడానికి, కండిషన్స్ యాక్సెప్ట్ చేయడానికి టిక్ మార్క్ పెట్టి ఉంటుంది. సో ఇక్కడ రిక్వైర్ టిక్ మార్క్, సో టిక్ మార్క్ పెట్టుకోవాలి. సో టిక్ మార్క్ పెట్టిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి, ఓకే. సో డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. యాక్చువల్ క్రెడెన్షియల్ అడుగుతుంది. సో ఆల్రెడీ నాకు క్రెడెన్షియల్ ఉంది కాబట్టి నేను ఉన్న క్రెడెన్షియల్ని యూజ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీకు ఇక్కడ క్రెడెన్షియల్ లేదనుకోండి, ఫస్ట్ టైం చేస్తున్నారు అంటే మీకు ఇక్కడ న్యూ క్రియేట్ అకౌంట్ ఉంది కదా. సో క్రియేట్ అకౌంట్ మీకు ఓపెన్ చేయాలి. సో క్రియేట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఈమెయిల్ ఐడి ఉంటే, ఓకే. సో ఆ ఈమెయిల్ ఐడితో మీకు ఇక్కడ క్రెడెన్షియల్ ఏవైతే ఇక్కడ అడుగుతుందో సో అవన్నీ కూడా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ కొడితే క్రియేట్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే లాగిన్ అవ్వాలి, ఓకే. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ సైన్ ఇన్ అవుతున్నాను. మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడైతే ఏవైతే డీటెయిల్స్ అడుగుతుందో, ఓకే, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మీన్ రీటైప్ పాస్వర్డ్, కంట్రీ కోడ్, నేము, టైటిల్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి, క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను.
సో లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఓకే. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు అదే విధంగా సేమ్ మావెన్ కూడా డౌన్లోడ్ చేస్తాను. సో మావెన్ ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా టైప్ చేయండి. ఓకే. సో మావెన్ డౌన్లోడ్ ఫర్ విండోస్. ఓకే. విండోస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో మావెన్ డౌన్లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేయండి. సో ఇందులో ఫస్ట్ లింక్‌ని చూస్తారా? అపాచీ మావెన్ డౌన్లోడ్ అని చెప్పి. సో ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే మీకు నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ రైట్ బటన్ ఇచ్చి మీకు చూపిస్తుంది. ఇక చూపిస్తాను. సో ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ జిప్ ఫైల్‌ని చూసారా? ఓకే. సో ఇందులో కూడా మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే డౌన్లోడ్ చేయడానికి. ఓకే. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. జిప్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. బైనరీ జిప్. ఓకే. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో అది డౌన్లోడ్ అవుతుంది. మావెన్ అనేది ఇది ఇక్కడ సాఫ్ట్‌వేర్ కింద రాదు. సాఫ్ట్‌వేర్ కింద కాదు. ఫోల్డర్ మాదిరిగా వస్తది. సో ఆ ఫోల్డర్‌ని ఏం చేయాలంటే జిప్ ఫైల్ వస్తుంది కదా! ఆ జిప్ ఫైల్‌ని అన్‌జిప్ చేసి సి డ్రైవ్‌లో పెట్టాలి. సి డ్రైవ్‌లోనే పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. మీరు కంపెనీలో అయినా సరే ఓకే. జాయిన్ అయిన తర్వాత ఎక్కడ పెడతారు అంటే ఈ మావెన్ ఫోల్డర్ అన్‌జిప్ చేసి ఆహ్, ఎక్కడ పెట్టాలంటే సేమ్ సి డ్రైవ్‌లోనే పెట్టాలి. ఓకే. సో ఇప్పుడు జేడీకి ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. ఓకే. ఇక్కడ చూడండి. జేడీకే డౌన్లోడ్ అయిపోయింది కదా! డబుల్ క్లిక్ అంటే ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ 2 సాఫ్ట్‌వేర్స్ డౌన్లోడ్ చేశాను. సో జేడీకే, అపాచీ మావెన్. సో ఎక్కడ డౌన్లోడ్ అయిన ఫోల్డర్స్ ఎక్కడ ఉంటాయంటే డౌన్లోడర్ అనే ఫోల్డర్‌లో ఉంటాయి. సో ఇక్కడ జేడీకే డౌన్లోడ్ అయింది కదా! సో ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇన్‌స్టాల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో యెస్ అని అడుగుతుంది. యెస్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి. నెక్స్ట్, నెక్స్ట్ అడుగుతుంది. సో నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను 11.0.17 వర్షన్ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే. మీరు ఒకసారి ఇక్కడ చూసారు అంటే దీనికి వర్షన్ కూడా మీకు ఇక్కడే కనిపిస్తుంది. ఆహ్, ఇక్కడ చూడండి. 11.0.17 వర్షన్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇంకొకటి సక్సెస్‌ఫుల్‌గా డౌన్లోడ్ అయిపోయింది. చూసారా? మెసేజ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్ అని చెప్పి. ఓకే. సో సక్సెస్‌ఫుల్లీ డౌన్లోడ్ కాదు, ఇన్‌స్టాల్ అయిపోయింది. సో క్లోజ్ కొట్టాలి. సో ఫస్ట్ ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనము ఇప్పుడు చెక్ చేయాలి. ఇన్‌స్టాల్ అయిందా అంటే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేది. సో ఎలా చెక్ చేస్తామంటే సెర్చ్ బార్‌కెళ్ళి సీఎండీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సీఎండీ ఓపెన్ చేస్తే సో మీకిక్కడ సీఎండీ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో ఎలా చెక్ చేస్తామంటే జావా హైఫన్ వర్షన్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. జావా ఇన్‌స్టాల్ అయిందా లేదా? ఏ వర్షన్ ఇన్‌స్టాల్ అయింది సిస్టమ్‌లో అని చెక్ చేయడానికి జావా స్పేస్ హైఫన్ వర్షన్ అని టైప్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సేమ్ నేను మీకు ఇందాక చెప్పాను. ఏ వర్షను 17 పాయింట్ చూసారా? 0.17 వర్షన్. ఓకే. 11.0.17 వర్షన్ కదా! నేను ఇన్‌స్టాల్ చేసింది. సేమ్ వర్షన్ అని నాకిక్కడ కనిపిస్తుంది. సో ఏ కమాండ్ యూజ్ చేస్తాం? జావా స్పేస్ హైఫన్ వర్షన్. ఓకే. సో జేడీకే ఇన్‌స్టాల్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడేం చేయాలంటే మావెన్ సెటప్ చేయాలి. ఫస్ట్ మావెన్‌ను ఇక్కడ ఇది ఫోల్డరు సాఫ్ట్‌వేర్ కాదు. ఓకే. సో ఇక్కడ జిప్ ఫైల్ వచ్చింది. సో ఇక్కడొచ్చిన డౌన్‌లోడ్ అయిన జిప్ ఫైల్‌ని అన్‌జిప్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో రైట్ బటన్ ఇచ్చి ఓకే. ఇక్కడ కంప్రెస్ ఉంది గదా! ఓకే. కంప్రెస్ టు జిప్ ఫైల్ అని వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. ఓకే. సారీ ఇది కాదు. ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఉంది గదా! ఎక్స్ట్రాక్ట్ ఆల్ క్లిక్ చేయాలి. రైట్ బటన్ ఇచ్చిన తర్వాత ఓకే. ఎక్స్ట్రాక్ట్ ఆల్ క్లిక్ చేసామనుకోండి మీకు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో, ఎక్స్‌ట్రాక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అన్‌జిప్ కింద కన్వర్ట్ అయింది కదా ఫైలు. సో, ఇది జిప్ ఫైలు. కింద అన్‌జిప్ ఫైలు. సో, లోపల మనకి ఈ అపాచీ మావెన్ 3.8.7 వర్షన్. ఓకే. ఇది నేనిప్పుడు ఫైల్ గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేశాను. సో, ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఫైల్ తీసుకెళ్ళి ఓకే. ఈ ఫైల్ కాపీ చేసుకొని సి డ్రైవ్‌లో పెట్టాలి. కంట్రోల్ సి కాపీ సి డ్రైవ్.
సో ఇక్కడ కాపీ వచ్చింది చూసారా, లాస్ట్లో వచ్చింది. సో ఇక్కడ వచ్చింది చూడండి. సో ఇప్పుడు ఇది ఓకే. సో ఇది మావెన్ ఫోల్డర్ ఇక్కడ సి డ్రైవ్లో ఉంచాలి. సో ఈ 2 ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మావెన్ 2 అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఎన్విరాన్మెంట్ సెటప్ ఎలా చేయాలి? ఫస్ట్ ఇది సాఫ్ట్వేర్ ఇక్కడ పెట్టిన మావెన్ ఇక్కడ పెట్టిన తర్వాత మావెన్ ఉందా లేదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మన సిస్టంలో ఉందా లేదా అని ఎలా చెక్ చేస్తామంటే ఎంవిఎన్. ఓకే. సో ఎంవిఎన్ హైపన్ వర్షన్. ఓకే, హైపన్ వర్షన్ టైప్ చేయాలి. చూడండి, ఎంవిఎన్ హైపన్ వర్షన్ టైప్ చేయాలి. ఓకే. సో ఇది కమాండ్. మావెన్ ఇన్స్టాల్ అయిందా లేదా సిస్టంలో మనం చెక్ చేసుకోవడానికి. ఓకే, లేదు, ఎందుకంటే ఇక్కడ లేదని చూపిస్తుంది, ఇంతవరకు చేయలేదు కాబట్టి. ఓకే. సో మావెన్ ఫోల్డర్ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ సెటప్, జావాకి మావెన్కి ఎన్విరాన్మెంట్ సెటప్ కంప్లీట్ చేసిన తర్వాతే మనకు మావెన్ అనేది ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది, లేకపోతే చూపించదు. ఓకే. జెడికే ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మావెన్ సెటప్, మావెన్ ఫోల్డర్ సి డ్రైవ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎన్విరాన్మెంట్ సెటప్ చేయాలి. సో మావెన్ ఫోల్డర్ ఎక్కడ పెట్టాను? సి డ్రైవ్లో. ఓకే. అపాచీ మావెన్ ఫోల్డర్ ఇక్కడ పెట్టాను సి డ్రైవ్లో. ఓకే. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ సెటప్ కంప్లీట్ చేయాలి. సో ఎన్విరాన్మెంట్ సెటప్ కంప్లీట్ చేయాలి అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఓపెన్ చేయాలి. సో సర్చ్ బార్కి వెళ్ళి ఈఎన్వి టైప్ చేస్తే నీకు ఇక్కడ ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వస్తాయి. ఓకే. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఆప్షన్ వస్తుంది. ఓకే. సో ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఆప్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒకసారి ఉండండి. ఓకే. సో ఇది క్లిక్ చేయాలి. ఓకే. సో క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ స్క్రీన్ మీద, నెక్స్ట్ స్క్రీన్ మీద ఏంటంటే మీకు 2 థింగ్స్ వస్తాయి. ఒకటి యూజర్ వేరియబుల్ వస్తుంది, అలాగే సిస్టమ్ వేరియబుల్ వస్తుంది. సో యూజర్ వేరియబుల్ కింద మనం జావా హోమ్, మావెన్ హోమ్ సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలంటే ఆ 2 క్రియేట్ జావా హోమ్, మావెన్ హోమ్ సెట్ చేసిన తర్వాత పాత వేరియబుల్ ఎడిట్ చేయాలి. సో ఫస్ట్ జావా హోమ్, మావెన్ హోమ్ సెట్ చేయాలంటే న్యూ బటన్ క్లిక్ చేయాలి. ఓకే. న్యూ బటన్ క్లిక్ చేస్తే మీకు జావా హోమ్ అడుగుతుంది. ఓకే. సో మనకి ఇక్కడ న్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత 2 థింగ్స్ వస్తాయి ఈ స్క్రీన్ మీద. ఒకటి ఏంటంటే వేరియబుల్ నేమ్, వేరియబుల్ వాల్యూ. వేరియబుల్ నేమ్లో జావా హోమ్ సెట్ చేయాలి. ఓకే. జావా హోమ్ అని టైప్ చేయాలి. సో వేరియబుల్ వాల్యూ లెవెల్లో ఎక్కడైతే జేడీకే ఇన్స్టాల్ అయిందో దాని యొక్క పాత్ తీసుకోవాలి. సో ఆ పాత్ ఎక్కడ ఉంటుందంటే సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో. ఓకే. సో సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావాలో. ఓకే. ఇక్కడ ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ నా సిస్టంలో ఏ వర్షన్ ఇన్స్టాల్ అయిందో చెక్ చేసుకొని సో ఆ వర్షన్నే తీసుకోవాలి. సో ఆ వర్షన్ చెక్ చేయాలంటే సిఎండి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళిన తర్వాత సిఎండి ఓపెన్ చేస్తే ఓకే. సో ఏ వర్షన్ ఇన్స్టాల్ అయిందో సిస్టమ్లో చెక్ చేసుకోవడానికి జావా హైపన్ వర్షన్ అని టైప్ చేయాలి. సో ఇక్కడ నాకు ఏ వర్షన్ ఇన్స్టాల్ అయిందో సిస్టంలో 11.0.17. సో ఇదే వర్షన్ తీసుకోవాలి ఇక్కడ ఫోల్డర్. ఓకే. సో సి డ్రైవ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, సేమ్ 11.0.17 తీసుకుంటున్నాను. సో ఇక్కడ వరకు పాత కాపీ చేసి ఓకే. సో సిస్టమ్ వేరియబుల్లో ఇక్కడైతే నేను ఇక్కడ జావా హోమ్ వేరియబుల్ నేమ్లో జావా హోమ్ ఇచ్చాను. వేరియబుల్ వాల్యూ లెవెల్లో ఓకే దాని యొక్క పాత్ జేడీకే పాత్ ఇవ్వాలి. సో ఈ కాపీ చేసిన పాత్ ఇక్కడ పేస్ట్ చేసి ఓకే జేడీకే వరకే తీసుకోవాలి. ఆ వర్షన్ ఉంది కదా జేడీకే హైపన్ 11.0.17 అని ఇక్కడ వరకు తీసుకొని ఓకే క్లిక్ చేయాలి. సో ఇక్కడ నీకు జావా హోమ్ ఓకే సెట్ అయింది. సేమ్ అదే విధంగా మావెన్ హోమ్ సెట్ చేయాలి. సో మళ్ళీ న్యూ బటన్ క్లిక్ చేసి సో వేరియబుల్ నేమ్ లెవెల్లో మావెన్ ఓకే అన్ని క్యాపిటల్ టైప్ చేయండి, మావెన్ హోమ్. ఓకే. సో వాల్యూ లెవెల్లో ఎక్కడైతే మావెన్ ఫోల్డర్ మనం ఉంచామో సో ఆ ఫోల్డర్ పాత్ తీసుకోవాలి. సో మావెన్ ఫోల్డర్ ఎక్కడ పేస్ట్ చేశాను? సి డ్రైవ్లో పేస్ట్ చేశాను. సో ఆ పాత్ కాపీ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ సి డ్రైవ్కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఉంది మావెన్ ఫోల్డర్. ఓకే. దీని ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వరకు ఆ ఫోల్డర్ వరకు కాపీ చేసుకోవాలి. పాత్ కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్కి వెళ్ళి సో ఇక్కడ చూడండి. ఓకే. సో వాల్యూ లెవెల్లో ఆ పాత్ ఇవ్వాలి. పాత్ ఇచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏం చేశాను? ఇప్పుడు జావా హోమ్ సెట్ చేశాను, మావెన్ హోమ్ సెట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఈ 2 అయిపోయిన తర్వాత పాత్ వేరియబుల్ చేంజెస్ చేయాలి. సో పాత్ వేరియబుల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని మనం క్రియేట్ చేయకూడదు, ఎడిట్ చేయాలి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఎడిట్ బటన్ క్లిక్ చేసాం అనుకో, పాత్ వేరియబుల్ సెలెక్ట్ చేసి ఎడిట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఎడిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనము న్యూ బటన్ క్లిక్ చేయాలి దీంట్లో. ఓకే. న్యూ బటన్ క్లిక్ చేస్తే సో జావా హోమ్ పెట్టాం కదా, సో పర్సంటేజ్ ఓకే. సో జావా _home స్లాష్ బిన్ తీసుకోవాలి, బిన్ వరకు. సేమ్ అదే విధంగా ఓకే మావెన్ హోమ్ కూడా తీసుకోవాలి. సో పర్సంటేజ్ ఓకే
maven underscore home స్లాష్ బిన్ వరకు తీసుకోవాలి. ఓకే, సో ఈ రెండు పాత్ వేరియబుల్ లెవెల్లో జావా హోమ్ మావెన్ హోమ్ సెట్ చేశాను. ఇప్పుడు ఓకే బటన్ క్లిక్ చేయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కూడా ఓకే బటనే క్లిక్ చేయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ స్క్రీన్ ఉంది కదా, దీనికి కూడా ఓకే బటన్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. సో మావెన్ అనేది సెట్ చేయాలి ఇప్పుడు నేను. అంటే ఆల్రెడీ మావెన్ సెటప్ అయిపోయిందా లేదని. సో దానికోసం ఏం చేయాలంటే సెర్చ్ బార్కి వెళ్ళి ఓకే సెర్చ్ ఓపెన్ చేసి సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, సో ఫస్ట్ జావా ఎల్ఎస్ చెక్ చేసుకుంటా జావా ఇన్స్టాల్ అయిందా లేదని. జావా హైపన్ వర్షన్ ఓకే, ఇది కమాండ్. మనం జావా వర్షన్ మన సిస్టంలో సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయిందా లేదా, ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది చెక్ చేసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు మావెన్ ఓకే, సో ఎంవిఎన్ హైపన్ వర్షన్ ఓకే, సో ఇక్కడ చూడండి లోడ్ అయింది. సో ఏది మావెన్ వర్షన్ నేను ఇందాక సెటప్ చేశాను 3.8.7. ఓకే, సో ఇప్పుడు జావా హోమ్ జావా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయిపోయింది. సో మావెన్ హోమ్ సెట్ అయిపోయింది. సో ఈ రెండు కూడా ఓకే కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇప్పుడు కోడింగ్ అనేది స్టార్ట్ చేయడానికి ఏదన్నా ఐడి ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఐడి డౌన్లోడ్ చేసుకొని దాని మీద కోడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, సో మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. సెకండ్ స్టెప్ వచ్చి జావా మావెన్ హోమ్ ఎన్విరాన్మెంట్ సెటప్ కంప్లీట్ చేయాలి. ఈ రెండు అయిపోయిన తర్వాత మనకు మావెన్ మీద మనకు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మీద మనం కోడింగ్ స్టార్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఈ రెండు కూడా జావా మావెన్ ఇన్స్టాలేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెటప్ ఓకే, అవి రెండు కూడా ఈ వీడియోలో కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఎస్టీఎస్ ఓకే, ఎస్టీఎస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి. సో వర్క్ స్పేస్ క్రియేట్ చేసిన తర్వాత ఓకే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేసి ఎలా రన్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.